నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తారీఖు చూసుకుందాం. 6వ తారీఖు జనవరి 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట. 12,000 బస్తాలు అయితే అమ్మకాలైనాయి. ఈరోజు ఎక్కువగా నడిచినవి కొత్తవి, కొత్త వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా డబ్బీ కడ్డీ తక్కువగా నడిచింది. అంటే మేబీ నిన్న ఎక్కువగా నడిచిందనమాట. ఈరోజు వచ్చేప్పటికి నిన్న ఈకున్నోళ్ళవి ఈరోజు టెండర్ వేసింటారనమాట. ఇవి వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అయినాయి. 32 మీడియం క్వాలిటీ అండి. ఫస్ట్ మీడియాలు మాట్లాడుకుందాం. నిన్న ఒక రైతన్న చెప్పాడు. ఎందుకంటే ఆయన్ని కూడా హ్యాట్సాప్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక్కోరు ఒక్కో రేటు పోతున్నాయి కదా, మీరు ఇవే రేట్స్ చెప్తున్నారు, మావి ఎలాగ పోతాయని అని అడుగుతున్నారు. అందుకే ఫుల్ లెంత్ వీడియో చూడండి అన్న. అది నా తప్పే అనుకుంటున్నా నేను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మార్కెట్లో ఉంటే మీకు క్వాలిటీ బట్టి ఏం రేట్స్ నడుస్తాయని చెప్పగలను. అంతేగాని ఇప్పుడు ఎక్కడైనా కానీ మనం రైతుల నుంచి లేకుంటే వ్యాపారస్తుల నుంచి లేకుంటే డైరెక్ట్ మార్కెట్ నుంచి యాడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో చెప్పాల్సి వస్తుంది అనమాట ఏదైనా కానీ. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లా దాచుకోకూడదు. ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. ఎందుకంటే డైరెక్ట్ మార్కెట్ నుంచి వచ్చినది అయిన తర్వాత రైతులు ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫున ధన్యవాదాలండి. ఎందుకంటే చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రైతులు కూడా. ఇప్పుడు ఈ రేట్లు అయితే పోయినాయని కూడా ఆ రైతులు రేట్లు కన్సిడర్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక ఈరోజు వచ్చేప్పటికి కొన్ని క్వాలిటీలు మాత్రమే 20 నుంచి 26,000 లోపల పోయినాయి అనమాట కొత్తవి. అయిన తర్వాత మంచి క్వాలిటీలు ఉంటే గిన అంటే 20 నుంచి 26 పోయినవి చాలా మటుకు మచ్చలు పడి ఉంటాయి కాయలు, లేకుంటే నీళ్లు లేకుండా ఇప్పుడు ఇడిచిపెట్టింటారు. అంటే డబుల్ కలర్ వచ్చి అన్నీ ఒకటేసారి పిక్కొచ్చింటారు. అంటే కటింగ్స్ అంటే మనం బాగా చూసుకోవచ్చు. మేజర్ మా ఏరియా వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా కటింగ్ చేస్తారు ఒక్కోరు. లేదంటే 2 కటింగ్లే పడతాయి, ఫస్ట్ది సెకండ్ది. అంటే మంచి మంచి కాయ అంతా ఫస్ట్ చెట్టు మీదే ఏరుకుంటారు అనమాట. అయిన తర్వాత వస్తాయన్నమాట ఆ సింటమ్స్ అనమాట. అయిన తర్వాత సెకండ్ కటింగ్ వచ్చేసి ఉన్నవన్నీ తీసుకొని మళ్ళీ దాంట్లో గ్రేడింగ్ చేసుకొని తెల్లకాయలు సపరేట్ చేసి మంచి వాటి తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఆ రేట్స్ ఇప్పుడు పడుతున్నాయి అనమాట. ఎందుకు అంటే కినా మార్కెట్ సిచ్యువేషన్ మంచి హై రేట్ ఉంది. ఇవే మనకు 25-26 వేలు పాత చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ లేకుండా ఉండే అనమాట పాతవి. ఇప్పుడు ఆ పాత వాటికే ఇప్పుడు మంచి ధర వచ్చింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 20 నుంచి 26,000 నడిచినట్టు కూడా మనకు చాలా అంటే ఫస్ట్ నుంచి 4th కనుకుందాం, 4th ప్లేస్ చెప్పుకోవచ్చు అనమాట. అయిన తర్వాత 30 నుంచి 40,000 నడిచినవి మంచి క్వాలిటీ, అంటే డీలక్స్ కాకుండా మంచి క్వాలిటీ. అంటే దీంట్లో మనకు మీడియాలు ఉండొచ్చు. అంటే డబ్బీలో కొంచెం కలర్లు కార్పెంట్ కలర్ సైజులు ఉంటాయి కానీ 40,000 వరకు రీచ్ అయినాయి. కొన్ని 32, 33, 34 నడిచినాయి డబ్బీ కానీ కడ్డీ కానీ. ఇవి 2 రకాలు అనమాట. ఎందుకంటే డబుల్ డీ కూడా వచ్చింది. డబుల్ డీ మంచి క్వాలిటీ వచ్చేసి 38,000 ఒకటి లాట్ వెళ్ళింది అనమాట. ఈ రోజు వరకు మనకు డబ్బీ 46,000 వర్షానికి కాకుండా నీళ్లు కట్టిండేదే ఎక్కువగా పోయిందనమాట. ఈరోజు 40 నుంచి 46,000 వరకు మంచి ధరలే, అమ్ముకునే ధరలే. అయిన తర్వాత 2043 మీడియాలు ఉంటాయి కదా 14 నుంచి 16,000 అండి. 16 నుంచి 18,000 పోయినట్టు 2024 సరుకులు. అలాగే మంచి క్వాలిటీ ఉంటే 22,000 వరకు కూడా వేసినారు 2043. అలాగే ఈ సంవత్సరం మనం ఏసీలలో కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేటివి 23, 24 పెడుతున్నారండి. మంచి క్వాలిటీ ఉండాలా, సైజ్ ఉండాలా, కలర్ ఉండాలా, కార్పెంట్ కలర్ ఉండాలా. డీలక్స్ క్వాలిటీలు అయితే ఈ రేట్స్ నడుస్తున్నాయి. సర్పన్ 102 28,000 వరకు నడుస్తుంది మార్కెట్. సర్పన్ 102 మంచి క్వాలిటీ. అలాగే బిలో క్వాలిటీ ఉంటే కొంచెం కలర్ తక్కువ ఉంటే 24 లోపల నడుస్తున్నాయి కొన్ని క్వాలిటీలు. 25, 26 ఇట్లు కూడా నడిచినాయి. మన డబ్బీ కదా 26, 27, 28 ఇట్లా ఎట్లా పోయినాయో సంఖ్యల ప్రకారం కొద్దిమంది అట్లా కూడా పోయినాయి. లేదనే సంఖ్యలు కాదు ఇవి, చాలామంది వెళ్ళినాయి అనమాట. ఇక మిగతా వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే కడ్డీలో సెకండ్స్ వచ్చినాయి. సెకండ్స్ వచ్చేసి 25 నుంచి 35,000 నడిచినాయి కొత్తవే సెకండ్స్. అంటే మనకు కొంచెం కలర్ తక్కువ ఉంటాయి అనమాట డబ్బీ కానీ కడ్డీ కానీ, ఇవి 2. అలాగే డబుల్ డీ వచ్చేసి కొన్ని మీడియాలు వచ్చినాయి. ఇవి 20 నుంచి 30,000 ఏసీవి. ఏసీ అండి బాగా గుర్తుపెట్టుకోండి, ఏసీవి. అలాగే ఏసీ కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే గత ఏడాది అంటే కొత్త కాకుండా ఇంతకుముందు ఏడాది 34, 35, 36, 37,000 వరకు నడిచింది మార్కెట్. అంటే డీలక్స్ క్వాలిటీ ఉండాలి. డీలక్స్ క్వాలిటీ లేకుండా మీడియం ఉంటే కినా 31, 32, 33 ఇట్లా పోతున్నాయి. కొన్ని క్వాలిటీలు 24 కూడా నడిచినాయి. ఇవి వచ్చేసి కొంచెం చాలా మీడియాలు, అంటే నీళ్ళు కట్టించుకోవడం, లాస్ట్కి మందులు ఇడిచిపెట్టడం, ఆ కలర్ అంటే కదా ఆ క్వాలిటీ అనమాట. కొద్దిమంది మాత్రమే. చాలామంది ఏసీ క్వాలిటీలు మంచిగానే ఉన్నాయి. 28 నుంచి 35 లోపల పోతున్నాయి అనమాట. అలాగే 2043 కూడా 2020 సరుకులు చాలామంది ఏసీలలో పెట్టారు కదా,
అవి కూడా 23, 24 నడుస్తున్నాయండి. మీడియాలో ఒక్కటే 18, 20 లోపల నడుస్తున్నాయి కానీ మంచి క్వాలిటీలు 20 పైన నడుస్తున్నాయండి మా బెస్ట్ క్వాలిటీలు ఉంటే కింద. అలాగే 5531 కొత్తది 16,000 నడిచింది. సూపర్ 10లు 17,000 వరకు, 17,500 వరకు నడిచింది మార్కెట్. సూపర్ 10కి మంచి డిమాండ్ వచ్చింది. అలాగే 341, 355, 355కే తక్కువ డిమాండ్ ఉందండి, 12,500 నడిచింది. అలాగే 341 చూసుకున్నట్లయితే 14,000 అట్లా నడిచింది. 355కే కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తుంది. 341కి అయితే మంచి డిమాండ్ ఉంది. 341 కొత్త వచ్చినా కూడా 15,000 వేస్తున్నారు అనమాట ప్రజెంట్ మార్కెట్లో. బ్యాడ్ మార్కెట్ కూడా ఇంచుమించు సీడ్స్ కూడా 16, 17కు రీచ్ అవుతుంది. అంటే డైలీ మనం చూస్తున్నాం మార్కెట్, డైలీ మనకు మధ్యాహ్నమే వచ్చిండేది రిపోర్టు. 2 గంటల నుంచి 1 గంట, గంటన్నర సేపు కనుక్కునేపాటికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని మళ్ళీ మీకు వీడియో రూపంలో అందించాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకే ఎక్కువ శాతం లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్న కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక మిగతా వచ్చేసి కర్నూలు డీడీలు అండి. ఇవి 12,500, 13,000 వరకు నడిచినాయి అనమాట. అలాగే 646 మంజీరా 8 నుంచి 14,000 వరకు నడిచినాయి మంచి క్వాలిటీలు. 646 ఒక లాట్ వెళ్ళింది 14, అన్ని 12 అట్లా నడిచినాయి. త్రిమూర్తి ఫోటోలోనూ 12,000 నడిచిందండి. కొన్ని క్వాలిటీలు 10,500 మంచి క్వాలిటీలు ఇవి కూడా కొత్తవే, పాతది అయితే లేదు ఈరోజు స్టాక్. అలాగే 1001 12,500 నడిచింది. కొన్ని క్వాలిటీలు వచ్చేసి 10,500, 11, 12,000 లోపల నడిచినాయి అనమాట. అంటే ఇవి కూడా మంచి క్వాలిటీలే, కొంచెం సైజులు అయిన తర్వాత మనకు కొంచెం పండు రకం ఎక్కువగా కనిపించాయి. అంటే కొంచెం తేమ ఎక్కువ రావడం ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట. సీడ్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మంచి రేటు నడుస్తుంది అమ్ముకునే ధరలు ఇవన్నీ కూడా. ఇవి ఏసీలలో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం, మనం ఏం చెప్పలేము. మంచి అమ్ముకునే ధరలు ఇవైతే గిన. అలాగే షార్క్లు వచ్చినాయి. ఇవి 9 నుంచి 14,000 లోపల ఒక లాట్ నడిచింది. అయిన తర్వాత 9 నుంచి 12,000 ఒక లాట్. అంటే అది ఒక 3 బస్తాలకి ఏం వేసినారు అంటే సీడ్స్ కూడా ఒక 2-3 చోట్ల వేసినారు, అంతేగాని పెద్దగా అన్ని 12,000 లోపలనే వేసినారు. ఈ షార్క్లకు వచ్చేసి అనమాట ఒక లాట్కే, పెద్దగా అయితే లేదనమాట. ఇది కూడా మనకు 3-4 బస్తాలు వేస్తే కాదు, 100-200 బస్తాలకి వేస్తే మంచి రేటు ఉన్నట్లు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం. తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 3 నుంచి 4,000 సీడ్ తాళ్ళంతా పోయింది. తేజాలు అయితేనే, గుంటూరులో అయితేనే, ఆర్మూర్లో అయితేనే ఈ సీడ్స్ నడిచింది అనమాట. అలాగే 5531 సెకండ్స్ అయితే 6 నుంచి 7,000, 8 నుంచి 12,000 వరకు నడిచినాయి. కొన్ని క్వాలిటీలు కొత్త వైటే అనమాట. అలాగే గుంటూరు వచ్చేసి మంచికాయలు అయితే 14,000 వేసిన. తేజ వచ్చేసి 14,800 నడిచింది మార్కెట్ ఒక లాట్. మిగతావన్నీ 14, 13.5 ఎక్కువ కనిపించినాయి. కొన్ని మీడియాలో 10 నుంచి 11,000 నడిచినాయి అనమాట. ఇక తెల్లగాయలు అయితే మంచి క్వాలిటీ ఉంటేనా తేజ, గుంటూరు, ఆర్మూర్ ఇవి 5, 6 అట్లా నడిచినాయి అనమాట. మచ్చ 2043 మచ్చకాయలు అయితే 8 నుంచి 10,000 నడిచిందండి. అలాగే వర్షానికి పండినట్టు డబ్బీ కడ్డీ తెల్లగాయలు అయితే 18 నుంచి 20,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీలు ఉంటాయి. కొంచెం బిలో క్వాలిటీ వర్షానికి పండుకోకుండా నీళ్ళు కట్టినట్టు తీసుకొచ్చి 12,000 వరకు నడుస్తుంది అనమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.